ఘనంగా డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ పుట్టినరోజు వేడుక. కడియం త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమండ గ్రామంలో ప్రత్తిపాటి రామారావు చౌదరి, దేవల రామ్మోహన్ రావు గన్ని రామారావు బాబీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గోరంట్ల రవి రామ్ కిరణ్ పుట్టినరోజు వేడుక. అగం గ్రామ పెద్దలు సూరిబాబు గారికి, మేస్టార్ గారికి, మన బావి గారికి, డాక్టర్ గారికి, రాంబాబు గారికి, నాని గారికి, దత్రి గారికి అందరూ కూడా ఉదయకునాసులు. మీ అభిప్రాయాలంటే డాక్టర్ గారు శ్రద్ధగా అంటారు. ముఖ్యంగా చిన్న విషయం డాక్టర్ గారు అండి, ఇవాళ గవర్నమెంట్ పోకరం కాపాలని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ నర్సులు అందరూ కూడా డాక్టర్ గారు రమ్మ ఒకసారి వాళ్ళకి తర్వాత ఖర్చు డాక్టర్ గారు రమ్మ ఒకసారి వెంకట పిచ్చాను మీ గురించి మిత్రండి సుందరయ్య జ్యోతి మిత్రండి డాక్టర్ గారికి నువ్వు కూడా రండి చౌదరి గారికి, దత్తుడి గారికి, గ్రామ కమిటీ పెద్దలకి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన మండల పార్టీ ప్రెసిడెంట్ నాని గారికి, ముఖ్యంగా రైతులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న రైతు దినోత్సవం కూడా ఉంది. సో నా బర్త్డేని రైతు దినోత్సవం కార్యక్రమంతో మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. సో పొద్దున్నే ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ ఎవరైనా సరే రైతే రాజు, రైతుని చాలా ఇబ్బందులు ఉన్నాడు, రైతును ఆదుకోవాలి, రైతే ఓటు వేయాలి, ప్రతిదీ రైతు గురించి కార్యక్రమాలు. సో నేను చూసిన దాంట్లో చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు, ఇప్పుడు మా అమ్మగారు ఊరు వేలువేలు అంతా మా మామయ్యలతో వ్యవసాయం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అప్పుడు ఎకరాకి మిగిలే పంటకి డబ్బు బాగా వచ్చేది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా విత్తనాలు కానీ, టెక్నాలజీ కానీ, వాడే మందులు కానీ ఇన్ని పెరిగినా ఖర్చు పెరిగిపోవడంతో లాభం తగ్గిపోయింది. సో రైతు ఆ లాభం, ఎకరాకి లాభం ఎలా మనం ఇంత ముందులాగా మిగిల్చుకోవాలనే దాంట్లో వెనకడుతుంది. సో మనం ఈవెన్ అడ్వాన్స్గా వెళ్తున్నా రైతుకి లాభం రావట్లేదు. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే, నా సలహా ఏంటంటే, పిల్లలు చదువుకుంటున్నారు. సో ఈ చదువుకుంటున్న పిల్లలు ఎంతసేపు ఉద్యోగాలే కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ అంటే చాలా సింపుల్ మెథడ్స్, పాలీ హౌస్ ఫార్మింగ్ ఉంది. ఒక ఎకరాలో ఇంత ముందులాగా ఇప్పుడు మనం వేలలో సంపాదించేది ఎకరాకి లక్షల్లో కూడా మనం ఆధునిక ఫార్మింగ్లో చేయొచ్చు. కాకపోతే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోలేం. కాబట్టి కొంత చదువుకుని ఆల్రెడీ ఎక్కడైతే పాలీ హౌస్ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో, రాజస్థాన్ లాంటి చోట, గుజరాత్ లాంటి చోట, అలాంటి చోట మీరు సందర్శించాలి. ఎక్కడైతే బాగా రన్ అవుతుందో సందర్శించి మీరు ఇక్కడ కూడా, ఎందుకంటే నేల తగ్గిపోతుంది. అదేవిధంగా పనిచేసేవాళ్ళు మనకి సరిగా క్వాలిటీగా పనిచేసేవాళ్ళు కూడా మనకి అందుబాటులో ఉండట్లేదు. యంత్రాలు ఉంటున్నాయి కానీ మనిషి చేసే క్వాలిటీ యంత్రంలో రాదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఆఖరికి ఎండుగడ్డి కూడా ఇప్పుడు రిలయన్స్ సైడ్ పట్టుకెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్న ఫ్యూచర్లో డౌట్గా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతు కొంత ఎప్పుడు ఇంతకుముందు నుంచి ప్రతిసారి ఇది ఎలా ఉందంటే, తగిలిన దెబ్బే మళ్ళీ తగులుతుందంటే అది ఏమంటారు, దురదృష్టకరం కాదు, అమాయకత్వం కాదు. సో మనకు తెలిసి దెబ్బతింటున్నాం కాబట్టి మనం మారాలి. ఆ మారాల్సిన క్రమంలో రైతుల్లో ఐక్యత ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అసలు రైతుకి ఐక్యత ఉంటే అసలు ఇంతలా ఈ పరిస్థితి ఇవాళ రైతుకు ఉండదు. రైతుల్లో పార్టీలు ఉండకూడదు, గ్రామాల్లో రైతుల మధ్యన పార్టీ ఉండకూడదు. అందరూ ఒక తాటి మీద ఉంటే ఐక్యత అనేది ఇంపార్టెంట్ రైతు కమ్యూనిటీలో. సో వీలైనంత వరకు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే మీరు కొంచెం టెక్నాలజీని ఆపాదించుకుని ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్లో ఏ పంట అయితే మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం పంచసూత్రాల కార్యక్రమం పెట్టింది రైతులకి. ఆ పంచసూత్రాల్లో రెండోది ఫస్ట్ థింగ్ ఏంటి, నీటి భద్రత. సో నీరుని ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ వాటర్తో ఎఫిషియెంట్గా మనం వ్యవసాయం చేయడం. రెండోది ఏదైతే డిమాండ్ ఆధారిత పంటలు. సో ఇదే మెయిన్. ఏ పంట అయితే మనకి
తక్కువ టైంలో ఎక్కువ డిమాండ్ ఉందో ఆ పంటను మనం వేసుకోవడం అనేది మనం చేయాలి, మన నేలకు తగ్గట్టు, మన నేల స్వభావానికి తగ్గట్టు. సో ఇక్కడ ఇది మిస్ అవుతున్నాం. వేస్తే అందరూ వరి, వేస్తే అందరూ చెరుకు, వేస్తే అందరూ చేపల చెరువులు. సో ఒక కొంచెం గొర్రెమంద మెంటాలిటీలా కాకుండా మన వాతావరణం తగ్గట్టు ఎప్పుడు చూసినా కరెక్ట్గా తుఫాన్ టైంకే కోత. సో మనం అవన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకోవాలి, వాతావరణం ఎలా ఉండబోతుందని. మనం కొంచెం ఒక నెల అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎప్పుడు డిమాండ్ ఉంటుందో. ఇప్పుడు మామిడి ఉంది, మేలో మామిడి వస్తే డిమాండ్ ఉంటుంది, జూన్ జూలైలో రావాలి. ఆగస్టుకి మామిడి వస్తేనే మీకు డబుల్ త్రిబుల్ వస్తుంది. సో కొంచెం అలా కొంత అవగాహన చేసుకుంటూ యూనిటీతో వెళ్తే ఇప్పుడు వేరే చోట ఎలాగున్నా మన గ్రామాల వరకు పెద్దలు అందరూ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ రైతులు ఉన్నారు. మనం మారాలి, కూర్చుని వీలైనంత వరకు కొత్త మార్పు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒకళ్ళు ఊరిలో ఆధునికంగా వ్యవసాయం